రాజ్ భోజనం చేయకుండా కావ్య కోసం వెతుకుతూ గార్డెన్లోకి వెళ్తాడు. అక్కడ కావ్య కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రాజుని చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది. రాజు వచ్చి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు. పర్వాలేదని అంటుంది. మరెందుకు అలా ఉన్నావు, ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా అని అడుగుతాడు. ఎవ్వరూ ఏమీ అనలేదని, నా మనసు బాలేదని చెప్తుంది కావ్య. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఆఫీస్లో అని రాజ్ అనగానే తెలుసు మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారు, నేను అర్థం చేసుకున్నాను అంటూ కావ్య లేచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య ఒక్కతే ఆలోచిస్తూ ఉంటే కళ్యాణ్ వచ్చి, వదిన మీకు ఒంట్లో బాగాలేకపోతే నాకు చెప్పొచ్చు కదా, నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాడిని కదా అంటాడు. మీరు హాస్పిటల్కి రానిదే నయమైంది కవి గారు అంటుంది. ఏంటి వదిన ఏమంటున్నారు అంటాడు. అంటే ఇందాక పెద్దత్తయ్య మీకు ఏదో పని చెప్తే చిన్నత్తయ్య ఏదో అన్నారంట కదా, మా అక్క చెప్పింది. నేను కూడా హాస్పిటల్కి తీసుకెళ్తానంటే నన్ను కూడా ఏదో అనేవారు అంటుంది. ఇక కళ్యాణ్, ఈ ఇంట్లో పెద్దరికాన్ని అవివేకం మింగేస్తుంది వదిన. మన కుటుంబం అనే స్థాయి నుంచి నా కుటుంబం అనే స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు అంటూ కళ్యాణ్ బాధపడుతూ, ఇంతకీ కొద్ది రోజుల నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, ఎందుకో మీరు డల్గా ఉంటున్నారు, అసలు ఏం జరిగింది, చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఒట్టేసుకుంటాడు కళ్యాణ్. దీంతో కావ్య రాజ్ గురించి నిజం చెప్తుంది. తన ఫోన్లో ఉన్న రాజ్ శ్వేత ఫోటోలు చూపిస్తుంది. దీంతో కళ్యాణ్, ఈ అమ్మాయి శ్వేత కదా అంటూ, అప్పట్లో శ్వేత అన్నయ్యను ప్రేమించిందని, అయితే అన్నయ్య ప్రేమించాడో లేదోనని చెప్తాడు. దీంతో కావ్య ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దని చెప్తుంది. ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది. ఏంటి అంత సీక్రెట్గా మాట్లాడుతున్నారు అంటూ అడగగానే ఏం లేదు అని ఇద్దరు వెళ్ళిపోతారు. దీంతో అనామిక వెళ్ళిపోతుంటే రుద్రాని వచ్చి కావ్య గురించి, అప్పు గురించి లేనిపోని కట్టుకథలు చెప్పి అనామికను రెచ్చగొడుతుంది. దీంతో అనామిక ఆలోచనలో పడుతుంది.